నువ్వే నేనేం చేశా? వచ్చాడు పూలు వద్దాం రా బావా అన్నాడు. రావాలిగా. రాత్రి 2 కాళ్ళు ఎత్తి పడుకుని పోయాడు 2 గంట కళ్ళు వెళ్ళి పడుకుని నువ్వా నేను ఇన్నమే చేసుకుని చెప్పాను. ఆయన 12ంటికి వెళ్ళి పడుకున్నాడు. ఆయన పెద్ద మనిషి. ఆయన పెద్ద మనుషులే. ఆయన 12ంటికి వెళ్ళి పడుకున్నాడు. ఆయనకి నిద్ర ఉండాలి. అంతేనా? 11 కుర్చీలన్నీ ఎవరేసారు అనుకుంటున్నా? ఎవరేసారు? నేనే. 1ంటికి వెళ్ళా. ఇంకా కుర్చీలు నీళ్ళన్నా కూర్చోడం కాదు. ఇక్కడికి వెళ్ళాలి కానీ అదే ఇంకా టైం ఉంది, తీసుకొచ్చి అప్పుడు ఏం చెప్తారు? పెట్టుకున్న బలలు వేయాలి అక్కడ. అబ్బో చెప్పులు వేసుకున్నాను. చెప్పులు తీయి, దేవుడి ఫోటో ఉంటే. అర్రే తీయ అంటే కాళ్ళకి తీసావా? ఇది ఎవరితో తెలుసా? తొయ్యి అంటే పక్క ఇటు చూడు ఒకసారి. గుడ్ బై. తొయ్యి అంటే పక్క చూసావా? మరి ఇంకెక్కడితో వెళ్తా? ఇలాకొచ్చా ఎక్కడుంది? తీసుకొచ్చి వస్తా ఉండి అక్కడికి. ఏదో వేస్తాడయ్యో. తమ్ముడు పెద్దోడే. చూడు అక్కడ చూసి స్టైల్ చూసా. స్టైల్ మారింది, నడక మారింది. జస్ట్ చూడు ఫోన్ మాట్లాడుకుంటూ వచ్చేస్తాను. చూపులు కాలు కాలుతాయి. వెళ్ళండి ఎత్తుకోండి. ఎత్తుకోరా చెప్పులు కాలు ఏసీ రిమోట్ తెచ్చిందరే. ఏసీ రిమోట్ లోపల పెట్టేది లేని కాలు కాలు ఎత్తుకోండి రా. ఎవరు అమ్మమ్మమ్మ. అబ్బా మంచి. ఏం చేస్తున్నారో నాకు ఇటు చూడన్న అలాగే ఒకసారి పెట్టుకుని. బాగుంది. అబ్బా పువ్వులు అవన్నీ ఫ్రిడ్జ్లో పెట్టి చక్కగా ఇప్పుడు చేసుకోవాలి, బాగుండేది. డెకరేషన్ పాడైపోయింది. పాడైపోయింది, అది ఎండిపోయింది మొత్తం. వినాయకుడు తగిలిచ్చో గుణసులతో కూర్చోరు వినాయకుడినే.